గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేడు మనం వినాయక చవితి యొక్క ప్రాశస్త్యం ఎలా జరుపుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోవడానికి అర్హులు అనే అంశాన్ని గురించి నేడు మనం తెలుసుకుందాం. నేడు సెప్టెంబర్ 7వ తేదీ 2024 శనివారం రోజు వినాయక చవితి అనేది వచ్చింది. ఈరోజు ఉదయం 7:38 వరకు దుర్ముహూర్తం అనేది ఉంది. ఆ పిదప మీరు వినాయకుని యొక్క మంటపాలలో వినాయకుని ప్రతిష్ఠ అనేది చేసుకోవచ్చు. మధ్యాహ్నం వరకు చవితి ఉన్నందువల్ల సాధ్యమైనంత వరకు భోజన కాలానికి పూర్వమే వినాయకుని యొక్క ప్రతిష్ఠ చేసుకోవడం చాలా మంచిది. వీలు పడని సమయంలో మనము కనీసం మంటపమన్నా సిద్ధం చేసుకొని ఉండండి. రెండవది, వినాయక చవితి ఎవరు చేసుకోవాలి? గృహస్థులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. అయితే మీ వంశీకులు ఎవరైనా పోయినట్లయితే ఏటి సూతకం అనేటువంటి ఉన్నటువంటి వారు ఈ వినాయక చవితి ఉత్సవం మాత్రం చేసుకోవడానికి, నవరాత్రులు మాత్రం చేసుకోవడానికి వీలు లేదు. ఎక్కడైనా వినాయక మంటపం పెట్టినా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, తీర్థము ప్రసాదాదులు స్వీకరించవచ్చు, ఆ గణపతిని ప్రార్థించుకోవచ్చు, ఆ భగవత్ చింతనలో పాల్గొనవచ్చు. ఇక ఇతరత్ర వాళ్ళు. రెండవది, ఇంట్లో కుటుంబంలో గర్భవతులు ఉంటూ ఉంటారు. 5 మాసాలు దాటినటువంటి గర్భవతులు ఎవరైతే ఉంటుంటారో అలాంటి వారు వినాయకుడిని ప్రతిష్ఠింప వారు చేయకుండా వేరే మంటపంలో ఎక్కడైనా జరుగుతూ ఉంటే అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు అంత శుభమే కలుగుతుంది. ఆ దైవ చింతనలో